రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీ పిల్లల ప్లాస్టిక్ లంచ్ బాక్సులు సురక్షితంగా ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, వాటిని ఉపయోగించే ముందు మీరు ఎందుకు 1-2 సార్లు ఆలోచించాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. వరప్రసాద్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ప్లాస్టిక్ లంచ్ బాక్స్లో BPA మరియు ఫెథలేట్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయని మీకు తెలుసా? ఇది 1950ల నుండి కొన్ని ప్లాస్టిక్ మరియు రెజిన్లు తయారు చేయడానికి ఉపయోగించే ఒక పారిశ్రామిక రసాయనం. BPA పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మరియు ఎపోక్సీ రెజిన్లో కనుగొనబడింది. ఈ రసాయనం మీ ఆహారంలో ప్రవేశించగలవు, ప్రత్యేకించి ప్లాస్టిక్ను వేడి చేసినప్పుడు లేదా గీయబడినప్పుడు. అంతేకాదు, ఈ రసాయనాల్లో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ కారకం. కొన్ని పిల్లల్లో ఎదుగుదల, అభివృద్ధి సమస్యలతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ముడిపడి ఉన్నాయి. బట్ వెయిట్, మీరు అనుకొని ఉండొచ్చు, నేను ఎల్లప్పుడూ BPA లేని ప్లాస్టిక్ కంటైనర్లు కొంటాను కాబట్టి నేను సురక్షితంగా ఉన్నాను. అవసరం లేదు. BPA లేని ప్లాస్టిక్ BPA కలిగి ఉన్న వాటికంటే సురక్షితమైనవి అయినప్పటికీ ఫెథలేట్స్ వంటి ఇతర హానికరమైన రసాయనాలు కలిగి ఉంటాయి. అదనంగా ఈ ప్లాస్టిక్ కాలక్రమేణా విచ్ఛిన్నమై మీ ఆహారంలోకి విషాన్ని విడుదల చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ప్లాస్టిక్ లంచ్ బాక్సులు బదులుగా ఏమి ఉపయోగించాలి? ఇక్కడ కొన్ని ప్రత్యామ్నాయాలు పుష్కలంగా ఉన్నాయి. గాజు పాత్రలు మంచి ఎంపిక. అవి విషపూరితం కానివి, మరి ఎటువంటి చింత లేవు. మైక్రోవేవ్ సేవ్, ఓవెన్లో వేడి చేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లు, ఇది మంచి ఎంపిక. మన్నికైనవి, మరి మీ ఆహారంలో హానికరమైన రసాయనాలు విడుదల చేయలేవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య ప్లాస్టిక్ కవర్ చేయబడిన హాట్ బాక్సులు చాలా ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. ఆహారం వేడిగా ఉంటుంది అని, లోపల భాగంలో స్టీల్ ఉంటుంది అని. కానీ దాని ప్లాస్టిక్ స్టీల్ మధ్య భాగంలో థర్మాకోల్ షీట్ ఫిక్స్ చేస్తారు వేడి తగ్గకుండా ఉండడానికి. ప్లాస్టిక్ స్టీల్ మోల్డ్ చేసే క్రమంలో కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న ఖాళీలు ఏర్పడి అక్కడ క్రిములు ఫామ్ అవుతున్నాయి. తల్లిదండ్రులు గమనించడం లేదు. అందువల్ల ఇటువంటి హాట్ బాక్సులను కూడా పిల్లలకు లంచ్ ప్యాక్ చేయకండి. దానికి బదులుగా స్టీల్ బాక్సులు వాడండి. మీరు ఎప్పుడైనా బయట ఫుడ్, టీ, కాఫీ వంటి వేడివేడి ఆహార పదార్థాలు తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫ్లాస్క్ కానీ క్యారియర్ కానీ తీసుకుని వెళ్ళండి. స్టీల్ బాక్స్లో తీసుకొని వాటిని ప్యాక్ చేయమని చెప్పండి. మన ఆహారాన్ని నిల్వ చేయడానికి మనం ఉపయోగించే పద్ధతులు చాలా ఉన్నాయి, గుర్తుంచుకోండి. ముఖ్యంగా ప్లాస్టిక్ లంచ్ బాక్సులు సౌకర్యవంతంగా అనిపించవచ్చు, కానీ అవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్ వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు మారడం ద్వారా హానికరమైన రసాయనాలని మనల్ని, మన పిల్లల్ని, ప్రియమైన వారిని రక్షించుకోవచ్చు. మరొక ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ట్యూన్ చేసినందుకు ధన్యవాదాలు.